మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ మనకి ఎస్పెషల్లీ ఆయన ప్రభావం వెయిట్ మీద ఎలా ఉంటుందో ఎంతవరకు పడుతుందో తెలియదు, కానీ ఎస్పెషల్లీ గోల్డ్ ధరల మీద పెరిగినా తగ్గినా దాని ఎఫెక్ట్ ట్రంప్ గారిదైతే ఎక్కువగా ఉంటుంది అన్నది మనం వింటూ ఉన్నాం. అది నిజమేనా? నిజంగా ఆయన ప్రభావం పడితే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? గోల్డ్ మీరు దగ్గర తీసుకొని చూస్తే ఎప్పుడైనా చుక్కలు కనబడ్డాయా? నిన్న రాత్రి కనబడ్డాయి. ఎందుకు సార్ పెరిగిందా? అస్సలు పెద్ద సినిమానే చూపించింది నిన్న రాత్రి గోల్డ్. కరెక్ట్గా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా రాత్రి 10:30కి సార్ వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసే ముందు చాలా పెద్ద స్పీచెస్ నడిచాయి అన్నమాట అందరిది. తర్వాత లాస్ట్లో ట్రంప్ సార్ది ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటారనమాట. సో వైట్ హౌస్లో నిన్న జరిగింది. బిగ్గెస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్ అందరినీ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. లైక్ ఎక్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు, కమలా హ్యారిస్ గారు అందరూ ఉండే. సో జరిగింది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అటు ఆయన్ని చూడడం, ఇటు గోల్డ్ని చూడడం. ఆయన ఏం చెప్తాడు, ఇలా ఊపిరి తీసుకుంటే గోల్డ్ పైకి వెళ్తుంది, ఆయన నోరు తెరిస్తే కిందికి పోతుంది. ఇట్ వాజ్ లైక్ షివరింగ్ అనమాట. గోల్డ్ నిజంగా నిన్న రాత్రికి వీ హ్యాడ్ టు సీ స్టార్స్. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ చూసామండి. ఎందుకంటే నిన్న గోల్డ్ మేడ్ అ హై ఆఫ్ అరౌండ్ 79,120-150 దాకా వెళ్ళింది. ఫ్యూచర్స్ విషయం చెప్తున్నాను. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఎలాగైతే సార్ వచ్చారో ప్రమాణ స్వీకారం చేశారో ఇప్పుడు ఆయన స్పీచ్ అనమాట. సో ఆయన మాట్లాడబోతున్నారు. ఫస్ట్ నోరెత్తంగానే అసలు ఏం చెప్పారు, అసలు మెక్సికో బార్డర్ ఏదైతే ఉందో అమెరికా, సౌత్ అమెరికాలో నేను నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నానని చెప్పారు. గోల్డ్ వనకడం మొదలైంది. తప్పకన పడడం మొదలు పెడితే 78,400 అంటే దాదాపు 700 రూపాయలు మీరు ఫాల్ చూసారో ఆయన చెప్పిన మాట క్షణంలోనే. నేను రాత్రికి జనరల్గా నేను ఏం చేస్తానంటే 30 minutes 15 minutes ఆర్ 5 minutes చార్ట్స్ చూస్తాను. నిన్న రాత్రికి స్పీడ్ అంత ఎక్కువగా ఉండిందంటే 3 minutes and 1 minute చార్ట్ కూడా చూడాల్సి వచ్చింది. అంత ఫాస్ట్గా మూమెంట్ అనమాట. గోల్డ్లో చకచకా మెరిగిపోతుంది. అసలు 78,400 రాగానే ఇట్ గేవ్ అ స్మాల్ రివర్సల్ అక్కడ నుంచి. అంటే మళ్ళీ గోల్డ్ పెరుగుతుందని చెప్పేసి. సో రాత్రికి చాలామంది కాల్స్ చేసి అడగడాలు, నాకు రాత్రికి 11 o'clock 11:15 వరకు కూడా ఐ నెవర్ స్విచ్ ఆన్ మై ఫోన్ అనమాట. ఎప్పుడు రాత్రికి నేను 9 తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తాను జనరల్గా. ఎందుకు రాత్రికి సందర్భం ఉంది కాబట్టి నేను ఆన్ పెట్టా ఫోన్. ఎంతోమంది కాల్స్, మెసేజెస్, లిటరలీ లైక్ నేను ఒక్కటే మాట చెప్పాను, భయపడకండి. మీ దగ్గర ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే నేను ఒకటే మాట చెప్పాను, రికమెండేషన్ ఇవ్వను. మీకు బంగారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పడిపోవాల్సిన మెటల్ కాదు, బాగా పెరగాల్సిన మెటల్ అది. జనరల్గా ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ 10 yearsలో 5 yearsలో కానివ్వండి. సో గోల్డ్ మీకు ఆ విషయంలో అక్కడ మాత్రం నచ్చితే మీరు ఆలోచించుకోండి, మీకు నచ్చితే అక్కడ కొనండి అని చెప్పేశాను. ఆ విషయం నేను మీకు ఇప్పుడు ఇవాళ చూపిస్తాను. కానీ దానికంటే ముందు అసలు స్పాట్ ప్రైసెస్ చూసుకుందాం. అసలు స్పాట్ ప్రైసెస్లో గోల్డ్ మొత్తానికి వణికేసి ఎక్కడికి వెళ్ళకుండా ఫ్లాట్గా నిన్న క్లోజ్ అయిందనమాట. నో మూమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఏం జరిగిందంటే, నిన్న ఎక్కడైతే ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది కదండి గోల్డ్, అక్కడే ఇవాళ కూడా ఓపెన్ అయ్యి అలాగే ట్రేడ్ అవుతుంది అనమాట. సో అంటే నిన్న రాత్రికి అంతా పడిపోయిందంతా, అదంతా మాయమైపోయింది. ఇన్ థిన్ ఎయిర్ అదంతా ఇట్ గాట్ వానిష్డ్. బికాస్ నిన్న ఉన్న గోల్డ్ ప్రైస్, ఇవాళ ఉన్న గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ద సేమ్ అనమాట. కానీ రాత్రికి ఇంత తతంగం జరిగిన విషయము ఎవరైతే మేల్కోలేదు, ఎవరైతే చార్ట్స్ చూడరో వాళ్ళకి తెలియదు ఈ విషయం. కానీ మాకు తెలుసు, బికాజ్ వీ అండర్గో దాట్. సో 24 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే నిన్న ఇవాళ 8123, దట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్. సో 22 క్యారెట్ గోల్డ్లో 7450, నిన్న ఇవాళ ద సేమ్ ప్రైస్. నా కమింగ్ బ్యాక్ టు ది 18 క్యారెట్ గోల్డ్ 6100 ఫ్రీజ్ అయిపోయింది. అసలు ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి కూడా ఇంకా ఏం స్టేట్మెంట్స్ ఉంటాయో చూసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి స్పాట్ మార్కెట్ ఆగుంటుంది. నా కమింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్. అసలు సినిమా అంతా ఇక్కడే ఉండింది నిన్న శిరీష. సో యూ నీడ్ టు వాచ్ దిస్. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఎలాగైతే ఇందులో డైరెక్ట్గా మనము డైలీ బేసిస్లో డైలీ చార్ట్లో చూసినప్పుడు అసలు మీకు ఇక్కడ ఏం కనిపించదు. కొన్ని రోజుల ముందు పడింది, కొంచెం పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది. సో ఇది మనం ఎన్నో రోజుల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇదేదో పాత సినిమా అయిపోయింది అనమాట. ఎందుకంటే గోల్డ్లో మేజర్ మూవ్మెంట్ డైలీ బేసిస్లో, వీక్లీ బేసిస్లో లేదు, కానీ సినిమా అంతా ఇంట్రాడేలో ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంట్రాడే చార్ట్లకు తీసుకెళ్తాను. ఇవన్నీ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను శిరీష, ట్రెండ్ లైన్స్. అయితే కొన్ని రోజుల ముందు మనం చూసుకుంటే 15th Jan, జస్ట్ ఒక 5 రోజుల ముందు 15th Jan గోల్డ్ వాస్ ట్రేడింగ్ అట్ 78,462.
అక్కడ నుంచి మీకు గోల్డ్ వెళ్ళడం జరిగింది 79,257. అక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న ఫాల్ ఇచ్చింది. ఆ ఫాల్కి సంబంధించిన ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే 78,779 నుంచి మళ్ళీ గోల్డ్ హ్యాస్ టచ్ ది హై ఆఫ్ 79,181. సో నిన్న మనం చూసుకుంటే 79,150 నేను మీకు ఇందాక చెప్పాను. దిస్ వాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ 20th మధ్యాహ్నం 12:30కి. అక్కడ నుంచి గోల్డ్ చూడండి, ఇదొక్కటి చూసారు మీ క్యాండిల్ ఎంత పెద్దగా ఉంది. ఇట్ ఈస్ అ హ్యూజ్ అనమాట. నిన్న రాత్రికి అస్సలు మీరు ఊహించలేనంత పెద్ద మూమెంట్ అనమాట నిజంగా. ఎక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటే గోల్డ్ మీకు దాదాపు 78,453 దాకా రావడం జరిగింది. అండ్ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యి గోల్డ్ హెస్ కమ్ బ్యాక్ టు 78,970 ఈ రోజున. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ డే హై 78,965, 976 వరకు కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ఇవాళ ఏం చేయాలి? ప్రస్తుతానికైతే గోల్డ్ మనకు ఇంకా బయింగ్ రేంజెస్ ఏదైతే సిగ్నల్ నేను రాత్రికి ఇచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది శిరీష. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, లైక్ లిటరల్గా ఈయన ఏం చెప్పబోతున్నారో మనకి ఏం తెలియదు కాబట్టి మనం వెయిట్ చేసి చూద్దామని చెప్పా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఆయన కొత్త స్టేట్మెంట్స్ ఇక ఇచ్చుకుంటూ ఉంటారు, అది వేరే విషయము. కానీ గోల్డ్ ఏం చేయబోతుంది? ఎప్పటి వరకు అయితే నిన్న క్రియేట్ చేసిన లో 78,450 ఉందో అది తెగనంత వరకు గోల్డ్ మాత్రం మీకు బులిష్గానే ఉంటుంది. ఇది రికమెండేషన్ కాదు, మీరు అందరు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ వీడియో చేస్తాం కాబట్టి మీ అందరికీ సహాయం పడుతుంది. నేర్చుకోవాలనుకుంటే క్లాసెస్కి వెళ్ళండి, క్లాసెస్లో నేర్చుకోండి. కానీ అప్పుడే ఆ ఫుల్ నాలెడ్జ్తో ట్రేడింగ్ అనేది మొదలు పెట్టండి అని చెప్తా. అదర్వైజ్ హాఫ్ నాలెడ్జ్తో ట్రేడ్ చేసి డబ్బులన్నీ పోతున్నాయి అంటే మాత్రం మీరు తర్వాత మీరు రికవర్ అవ్వలేరు. సో ఈ విషయం జాగ్రత్తగా పాటించండి. గోల్డ్ మాత్రం it is going to go to 82,000 until and unless it doesn't break 78,450. 5th ఫిబ్రవరిన ఇప్పుడు నడుస్తున్న మన గోల్డ్ ఫ్యూచర్స్ లాట్ ఏదైతే ఉందో అది 5వ తేదీన ఎక్స్పైరీ కాబోతుంది. సో ఇవాళ డేట్ ఎంత? 21st. సో ఇంకా మీకు కాదు అన్నా కానీ ఒక 9 రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 5 రోజులు ఉన్నాయి కదా ఫిబ్రవరి 5th అంటే. అలా జరగదండి. ఫ్యూచర్స్లో ఎలా ఉంటుందంటే లాస్ట్ 5 days ఏదైతే ఉంటుంది కదా ఆ టైంలో ఇంట్రాడేలో స్పెక్యులేట్ చేసే వాళ్ళు ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళని అలౌ చేయదు ఎక్స్చేంజ్. ఎందుకు చేయదు? ఎందుకంటే ఆ లాస్ట్ 5 days ఆఫ్ ద మంత్, ఫస్ట్ 5 days ఆఫ్ ద మంత్లో అన్ని సెటిల్మెంట్ ట్రేడ్స్ జరుగుతాయి అనమాట. సెటిల్మెంట్ అంటే ఏంటంటే గోల్డ్ నేను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కున్న తర్వాత నాకు ఇష్టమైతే ఆ కేజీ గోల్డ్ని నేను ఫిజికల్గా నేను డెలివరీ తీసేసుకుంటా. అంటే ఆ సెటిల్మెంట్ ట్రేడ్స్ అన్నీ కూడా 1st to 5th మధ్యలో జరుగుతాయి కాబట్టి మీరు నాట్ అలౌడ్ టు ట్రేడ్. ఓన్లీ మీరు ఎందుకంటే ఇంట్రాడేలు ఇక్కడ కొంటాను అక్కడ అమ్ముతాను ఇక్కడ కొంటాను అనుకుంటారు కాబట్టి మీరు నాట్ అలౌడ్. సో ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ ముందే మీరు కరెంట్ మంత్లో ఉన్న ఫ్యూచర్స్ని మీరు ట్రేడింగ్ అనేది చేయకండి. నెక్స్ట్ మంత్ది తీసుకోండి ఫ్యూచర్స్, అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. అదర్వైజ్ మీకు ఇక్కడ ఎక్కువగా మూవ్మెంట్ ఉండే అవకాశం ఉండదు. సో ఈ విషయాల్లో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.